ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని భరోసానివ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించిన రోజు నుంచి ఒకవైపు పోలీసులు, మరొక వైపు వైసీపీ రౌడీలు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 45 రోజుల పాదయాత్రలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎక్కడా అధైర్యపడకుండా, ఎక్కడా భయపడకుండా ఏ లక్ష్యం కోసం కుప్పంలో తొలి అడుగు పడిందో యువగల ముగింపు వరకు పాదయాత్రను కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పులివెందుల్లో హలో అన్న ఒక్కసారి 2 మినిట్స్ ఉన్నా మహిళలందరినీ ఇటువైపు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు కానీ మహిళల్ని ఈ ముందు వరుసలోకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెనకెల అటువైపు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఎస్ రాజన్న మహిళల్ని ముందుకు పంపించాలి. ఎంఎస్ రాజన్న ఒక 5 మినిట్స్ ఇవ్వండి అన్న టైం, మళ్ళీ గ్యాప్ తీసుకోవచ్చు. రెడీ స్టార్ట్. మహనీయుడు జన్మించెను ఆనాడు, అది మహానాడుగా మారెను ఈనాడు. మహనీయుడు జన్మించెను ఆనాడు, అది మహానాడుగా మారెను ఈనాడు. ప్రజల కొరకు ఎగరేసెను అన్న పసుపు జెండా, అది ఎగురుతుంది ఎప్పటికీ ఎదురే లేకుండా. 40లో 80లో రోడ్డు మీద ఉన్నటువంటి వాలంటీర్లందరూ జనం రోడ్డు వైపున వస్తున్న వాళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి పంపించాలి. అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోమని చెప్పాలి. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి కేటాయించిన సీట్ల వరకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాలంటీర్లు, పోలీస్ అధికారులు, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్ల దగ్గరికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఎంత స్థాయిలో నిర్వీర్యం చేశారంటే, పులివెందుల నియోజకవర్గంలో ఒక చీనీ రైతు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్దతు ధర లేదు, ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలనని వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటే గతంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రమాణ స్వీకారం రోజు గొప్పగా చెప్పాడు, రైతుల్ని ఇబ్బంది పడనివ్వను, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మద్దతు ధర టమోటా రైతులకి, సీనీ రైతులకి, ఆక్వా రైతులకి, అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోయాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీలని రాజకీయంగా అనగదొక్కి హత్యలు చేసి దాడులు చేసినటువంటి దుర్మార్గుడు, దళితులనైతే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి దుర్మార్గుడు. ఇక్కడే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా నాయకులు, నేను, అనిత గారు అక్కడికి వెళితే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే, దళితులైన నా మీద, అనిత గారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశాడంటే భారతదేశంలో అంత తుక్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు లేరని సందర్భంగా తెలియజేస్తూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అన్ని రంగాల
ప్రజలు అన్ని విధాలా ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధింపబడినటువంటి వాళ్ళే. మీరు చూస్తూ ఉంటారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేసినందుకు ఈరోజు ఊచలు లెక్క పెడతా ఉన్నారు, జైళ్ళకు పోతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నా ఎప్పుడున్నా అధికారులు ఢిల్లీ స్థాయిలో అవార్డులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే, సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్రంలో కూడా జైలుకు పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేసినటువంటి అధికారులు ఈరోజు జైలుకు పోయేటువంటి పరిస్థితి. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు రాజధాని నిర్మాణం అన్ని శరవేగంగా పరుగులు తీస్తా ఉన్నాయంటే ఖచ్చితంగా రానున్న 4 రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తలు ఎన్నో ప్రయాసాలు గూర్చి తెలుగుదేశం పార్టీ మీద, పసుపు జెండా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో నైట్ అంతా జర్నీ చేసి వచ్చిన అలుపు లేకుండా జెండా ఎగరేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్న. జై భీమ్, జై చంద్రబాబు, జై నారా లోకేష్. వాలంటీర్స్ అక్కడ ఆ గ్యాలరీని ఫిల్ ఆ పక్కన నుంచి వెనక్కి పంపించండి, బార్గెట్ తీసి. బాలలోకేష్ వెనకాల వాలంటీర్స్ దాన్ని కూడా అన్న మీరు వెనకాల ఉండే వాళ్ళంతా కూర్చోండి. పక్కన చైర్లు ఉన్నాయి, ఆ చైర్లోకి రండి, మీరు చైర్లోకి రండి. వాలంటీర్స్ వాళ్ళందరినీ వెనకాల ఉండే వాళ్ళు కూర్చోబెట్టి, నరేష్ అక్కడికెళ్ళు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ గ్యాలరీలో పంపించండి. ఈ ముందు గ్యాలరీ కూడా వదిలేసేయండి. సార్ పోలీస్ వారు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ గ్యాలరీకి కూడా పంపించండి, ఆ గ్యాలరీలో పంపించండి. ఈ మధ్యలో తీసుకోండి పర్లేదు, తీసుకోండి. మీడియా ప్రతినిధులు దయచేసి మీకు కేటాయించిన గ్యాలరీలోకి మీరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీడియా ప్రతినిధులు అన్న దయచేసి ఆ గ్యాలరీలోకి వెళ్ళాలి. వాలంటీర్స్ డిపార్ట్మెంట్ వారు సహకరించాలి, ఆ గ్యాలరీలో పంపించండి. అదేవిధంగా ఆ డయాస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీలో 2 గ్యాలరీలకు పంపించండి. లక్షలాది మందిగా ఇంకా కళాకారులు ఇటువైపు చూడాలి. నరసింహన్న సోదర, కళాకారులు మంచి ఊపొచ్చే తెలుగుదేశం పార్టీ పాట వచ్చిన కార్యకర్తలు రోమాలు నిక్కబడుచుకునే విధంగా ఉండాలి. అది ఆపి మంచి పాట పాడండి. కాదు ఇప్పుడు వద్దు, మళ్ళీ చెప్తాం. మీకు టైం ఇస్తాము. ఇప్పుడు వద్దు. తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, ప్రొద్దుటూరు నుంచి 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన పెద్దలు వరదరాజరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సాంస్కృతిక కార్యక్రమాలు తాత్కాలికంగా ఆపు చేస్తే మళ్ళా మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మీ కార్యక్రమాలను కొనసాగించవచ్చు. దయచేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఆపు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు 3 గంటల కల్లా ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉంది కాబట్టి మనం మిగతా నాయకుల ప్రసంగాలను సాధ్యమైనంత త్వరగా ముగించుకోవాల్సిన సమయము ఉంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. వక్తలు కూడా 3 నిమిషాలకు మించి మాట్లాడుకోకుండా సభకు ఎలాంటి అంతరాయాలు కలక్కోకుండా సభ సజావుగా సాగడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉండబడిన
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా పార్టీకి సంబంధించిన పెద్దలు ఈరోజు మహానాడుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తరలి వచ్చిన సోదరులు సోదరిమణులందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడపలో జరపడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మా జిల్లాలో కూడా మహానాడు జరిగితే బాగుంటుందని మీరందరూ కూడా మాతో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనందరి కోరిక మేరకు మరి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం పొద్దుటూరు మన కడప పట్టణంలో జరుగుతూ ఉంది. కాబట్టి మహానాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత 43వ మహానాడును జరుపుకుంటున్నాం. ఇంతకుముందు